చాలా గ్రామాల్లో నీరు సమస్య, అసలు తాగడానికి మంచినీరు సమస్యగా చాలా ఉంది. తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లం, లైట్లు లేవు, రోడ్లు లేవు, కనీస మౌలిక వసతులు కూడా లేదు. ఆమెను గమనించి ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుందామనే ఉద్దేశంతో రమేష్ బాబు గారు ఇక్కడికి రావడం జరిగింది. దీనిలో ప్రధానమైన అంశాలు మౌలిక వసతులతో పాటు విద్య, వైద్యం ఇలాంటివన్నీ కూడా మీ అందరికీ సమానంగా అందించాలి అనే ఉద్దేశంతో సత్యవేడు నియోజకవర్గానికి రావడమైనది. ఇదంతా మీరు గమనించి ఈసారి రమేష్ బాబు గారికి ఓటు వేసి అపారమైన గెలుపునిస్తారని ఆశిస్తున్నాను. ఇన్ని సంవత్సరాలుగా మీరు ముఖ్యమైన పార్టీలకి ఓటేసి గెలిపించారు. ఈ ఒక్క ఛాన్స్తో రమేష్ బాబుకి ఓటేసి రమేష్ బాబుని సత్యవేడు దత్తత తీసుకునేటట్టు చేసి మరి 5 సంవత్సరాలకి ఎంత డెవలప్మెంట్ ఉంటుందో మీరే నిదర్శనంగా నిలవాలి. ఇదంతా జరుగుతుందని ఆశిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. అన్ని ప్రాంతాలకు వెళ్ళాను. మీ నాయకులకి ఎవరికి తెలియని సమస్యలు నాకు తెలుసు. నాకు పబ్లిక్గా మీటింగ్ పెడితే కూర్చొని చెప్పగలను. ఎవరైనా దమ్ముంటే వచ్చి కూర్చొని నాతో మాట్లాడచ్చు. మర్చిపోకండి, చేరుకు రైతు గుర్తుపై వేసి నన్ను అత్యధిక మెజారిటీలో గెలిపించండి. సత్యవేడుకి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను. మరొకసారి చెప్తున్నాను, నేను సత్యవేడుకి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను. నేను అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.